నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పుష్కరాలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్, మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య. ఆదిలాబాద్ లో విషాదం. ఇరాన్ అమెరికా చర్చలు విఫలం, అర్ధాంతరంగా చర్చలు ముగించి వెనుదిరిగిన జేడీ వ్యాన్స్. గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్తో భారత్ కు బయలుదేరిన మరో నౌక జగ్ విక్రమ్. పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్ఐ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ. పంజగుట్ట పిఎస్ లో పరస్పర ఫిర్యాదులు, గాయని మంగ్లీ సింగపూర్ సుబ్బు వివాదం కొత్త మలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, గోదావరి పుష్కరాలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం. పుష్కరాల కోసం రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే 3 ముఖ్య సమావేశాలు నిర్వహణ. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రులు సబ్ కమిటీ ఏర్పాటు. గోదావరి పరివాహక ప్రాంతానికి చెందిన 12 మంది మంత్రులతో కమిటీ. పుష్కరాల నిర్వహణపై కీలక సూచనలు, ప్రణాళికలు సిద్ధం. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్, మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య. ఆదిలాబాద్ లో విషాదం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయి మనస్తాపంతో 17 ఏళ్ల విద్యార్థిని సౌజన్య ఆత్మహత్యకు పాల్పడింది. ఉట్నూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న సౌజన్య ఈ రోజు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్రంగా కలత చెందింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అందరితో కలివిడిగా ఉండే సౌజన్య ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరీక్ష ఫలితాలు జీవితాన్ని నిర్ణయించవు, ముందుకు సాగేందుకు మరో అవకాశం మాత్రమే. విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలి. ఒకసారి ఫెయిల్ అయినా జీవితంలో ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయి. సమస్యలు ఎదురైనప్పుడు ఒంటరిగా బాధపడకుండా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా గురువులతో మాట్లాడాలి. ప్రతి ప్రాణం అమూల్యం. నిరాశతో తీసుకునే నిర్ణయం జీవితాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఇరాన్ అమెరికా చర్చలు విఫలం, అర్ధాంతరంగా చర్చలు ముగించి వెనుదిరిగిన జేడీ వ్యాన్స్ టీం. ఇరాన్ తో చర్చలు విఫలమయ్యాయన్న అమెరికా ఉపాధ్యక్షుడు ఇరాన్ డిమాండ్. ఇరాన్ తో చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఈ పరిణామం ఇరాన్ కు ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. మా డిమాండ్లను ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి అని జేడీ వ్యాన్స్ అన్నారు. గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్ తో భారత్ కు బయలుదేరిన మరో నౌక జగ్ విక్రమ్ హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జలసంధిని దాటిన ఈ నౌక ఈ మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఓమన్ లోకి ప్రవేశించింది. మరికొద్ది రోజుల్లో ఇది భారత్ కు చేరుకోనుంది. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన అనంతరం హార్ముజ్ ను దాటిన తొలి నౌక ఇదే కావడం గమనార్హం. ఈ గ్యాస్ ట్యాంకర్ 20,000 టన్నుల ఎల్పీజీని తీసుకురానుంది. జలసంధిని దాటడానికి అనుమతి కోసం జగ్ విక్రమ్ వారం రోజులకు పైగా గల్ఫ్ జిల్లాలో ఎదురు చూసినట్లు షిప్పింగ్ డేటా నివేదికలు పేర్కొన్నాయి. ఈ ట్యాంకర్ ముంబైలోని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ యాజమాన్యానికి చెందినదిగా తెలుస్తోంది. మరో 15 భారత రిజిస్టర్ నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్ లోనే ఉన్నాయని, త్వరలో అవి కూడా ఇదే మార్గం గుండా భారత్ కు చేరుకునే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. వాటిలో ఒక ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్, 4 ముడి చమురు ట్యాంకర్లు, ఒక ఎల్ఎన్జీ ట్యాంకర్, ఒక రసాయన ఉత్పత్తుల ట్యాంకర్, 3 కంటైనర్ నౌకలు, 2 బల్క్ క్యారియర్లు, 3 ఇతర నౌకలు ఉన్నట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్ఐ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి శ్రీనివాస్ డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీడియోలు చూపించి కోరికలు తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధిస్తున్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఏఎస్ఐ నిర్వాకాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ అంశం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి చర్యలు చేపట్టారు. అసలేం జరిగిందంటే, మాచర్ల నియోజకవర్గంలోని పర్యాటక
పర్యాటక ప్రదేశాలకు ప్రేమికులు ఎక్కువగా వస్తుంటారు. కళాశాల విద్యార్థులు కూడా సరదాగా గడిపేందుకు వస్తుంటారు. వారిని సదరు ఏఎస్ఐ వీడియోలు తీయిస్తూ స్టేషన్ కు పదండి అంటూ భయపెట్టి నగదు వసూలు చేసేవారు. అంతటితో ఆగక తన కోరిక తీర్చాలంటూ యువతులను బెదిరించేవారు. మాచర్ల మండలం జమ్మల మడకకు చెందిన ఓ ఆటో డ్రైవర్ చేత ఈ వీడియోలు తీయించేవారు. జంటలు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి బెదిరించి డబ్బు వసూలు చేసేవారు. మాచర్లలో ఓ వ్యాపారి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో తీసి వారిని బెదిరించి పలు దఫాలుగా డబ్బు వసూలు చేశారు. అదే స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్ సైతం ఇదే పంతాలో వెళ్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని వినతి. ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ అధిష్టానం. లోక్సభ రాజ్యసభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశం. పంజగుట్ట పిఎస్ లో పరస్పర ఫిర్యాదులు. గాయని మంగ్లీ సింగపోగు సుబ్బు వివాదం కొత్త మలుపు. ప్రముఖ గాయని మంగ్లీ ఆదివారం పంజగుట్ట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి సింగపోగు సుబ్బుపై ఫిర్యాదు చేశారు. తనను 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశానని, డబ్బులు ఇవ్వకపోతే తనపై దుష్ప్రచారం చేస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే మంగ్లీపై మోసం బెదిరింపుల కేసులు నమోదైన నేపథ్యంలో ఆమె ఎదురు ఫిర్యాదు చేయడం ఈ వివాదానికి కొత్త మలుపునిచ్చింది. మరోవైపు సింగపోగు సుబ్బు కూడా మంగ్లీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండటంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులను స్వీకరించి ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఉన్న అభిమానాన్ని మహారాష్ట్రకు చెందిన ఒక జంట వినూత్నంగా చాటుగా ఉంచుకుంది. ఆ జెర్సీని ఓపెన్ చేయగానే దానిపై విరాట్ అనే పేరు కనిపించింది. దీంతో అక్కడి వారంతా కేకలు చప్పట్లతో సందడి చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టూడియో వన్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పుష్కరాలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య. ఆదిలాబాద్ లో విషాదం. ఇరాన్ అమెరికా చర్చలు విఫలం. అర్ధాంతరంగా చర్చలు ముగించి వెనుదిరిగిన జేడీ వ్యాన్స్. గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్ తో భారత్ కు బయలుదేరిన మరో నౌక జగ్ విక్రమ్. పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్ఐ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ. పంజగుట్ట పిఎస్ లో పరస్పర ఫిర్యాదులు. గాయని మంగ్లీ సింగపోగు సుబ్బు వివాదం కొత్త మలుపు.